లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజున వచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం. ఈ అమావాస్య రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది. కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్ని అంతా కూడా కారులతో మరి బిజీగా జేఎన్టీయూ ఫ్లైఓవర్ దగ్గర నుంచి హైటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో, దాటుకోవడం ఎంత కష్టమో, అంతమంది పితృదేవతలంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు. దేనికోసం? పున్నామ నరకం నుంచి మమ్మల్ని తప్పించరా బాబు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2వ తేదీ 2024 సంవత్సరంలో రావడం జరిగింది. కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి. ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి. ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని. మామూలుగా అయితే అపరకర్మలు అన్నీ కూడా చేసుకుంటారు. అపరకర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు. అంటే శివుడు 3వ కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య, ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మహాప్రళయాలు జరుగుతాయి. చాలా మంది ఎవరైతే తల్లిదండ్రులను చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరతం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకుని కూర్చున్నారు. చిత్రగుప్తుడు లెక్కల చిట్టా తీస్తాడనమాట మీ అందరికీ కూడా. కాబట్టి భార్యకు భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాల్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఓల్డేజ్ హోముల్లో వేసేశారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి, నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేకపోతే ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ఎందుకు మీకు ఈ అక్కడిని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఫలితాలను ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక కుజుడు రూపంలో, ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని రాసుల వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి, కాలు చేతులు ఉండవన్నమాట. నేను చాలా మందిని చూశాను. ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను. కేపీహెచ్బి 4th phase లో భరత్ నగర్ ట్రైన్లో వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా, మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా, మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా ఎంఎంటీఎస్లు, ఎక్కడాని ట్రై చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయినాయి. అలా సంవత్సరంన్నర బెడ్డ మీద ఉన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? మన కర్మ. మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరంన్నర తర్వాత. ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది. దుర్మరణాలు, అక్రమ సంబంధాలు. మరి మేము చదువుకున్నాం, మనకి ధర్మ భీతి లేదు, పాప భీతి లేదు, దైవ భీతి లేదు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనం చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు. కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా? దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి. లేదు, చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు, చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా. అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయారు. అటు భార్య వచ్చింది, ఇటు ఉంపుడు గత్త వచ్చింది, ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. వీడి పరువు ఎలాగో పోయే, వీడికి పరువే లేదు అసలు. తర్వాత సినిమా యాక్టర్లు
డాన్స్ మాస్టర్లు, జానీ మాస్టర్, వీళ్ళు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలని అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకుని మార్చేసుకున్నారు. నో ఎథిక్స్ వీళ్ళందరికీ కూడా. కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు, ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్లను పడగొట్టేయడాలు, ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి. మరి ఇవన్నీ ఏమిటండి? వాళ్ళు ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున పీడిస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క అమావాస్య, మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు. అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి, నెలకు ఒక అమావాస్య చొప్పున 12 అమావాస్యలు వస్తాయి. మరి దీన్ని పెద్ద అమావాస్య, మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు? పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వీడు పిండం పెడతాడా, తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు. మనం పెట్టం. కారణం ఏంటంటే పంతులు 2 లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులు గాళ్ళు వీళ్ళొకళ్ళు. ఏది చిన్నది చెయ్యాలన్నా సరే ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి ఎప్పుడు చచ్చిపోతాడా. అసలు అపరకర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు. నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని. వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే ముసలోళ్ళని చూసుకునేవాడు ఫస్ట్. ఇంకా ఎంతకాలం బతుకుతారు, ఎన్నాళ్ళ నుంచి అని, అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. 6 నెలల 3 నెలల వీడు ఎప్పుడు లేచిపోతాడు అన్నట్టుగా. కాబట్టి అపరకర్మలు ఎవరి బిజినెస్ వాడిది, వాళ్ళు తప్పు పట్టడం మనం తప్పు కాదు. కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ ఠపా లేచిపోయారో, మరి ఉద్యోగాలు అందరూ కూడా ఈ రావన్నమాట. ఈ మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు. నాకు వచ్చేటటువంటి కాల్స్లో మీరు కూడా సర్వే చేసుకోండి, భారత ప్రభుత్వం సర్వేలాగా మీరు కూడా సర్వే చేసుకోండి. ఒక్కడు కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు 1% ఉంటాడు. ప్రైవేట్ జాబులే పని, గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు. ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి, ఏమీ చేయట్లేదండి, నాకు డబ్బులు ఎలాగొస్తాయండి, నా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయండి, ఇదే ప్రశ్న ఎవరికి చెప్పినా. కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి చాలా కఠినంగా, భయంకరంగా మీకు ఉండబోతున్నాయి. మొట్టమొదటిగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి యావరేజ్గా ఉంటాయి. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య, మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం, తాగుడికి వెళ్ళిపోవడం. నా స్టూడెంట్స్ ఉన్నారు, జేబులో మందు బాటలు పెట్టుకుని క్లాస్ రూమ్లోకి వచ్చేస్తారు. ఏమడుగుతాం, మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్న మందు బాటలు ఉంటారే కానీ వాడికి పాపం కాలేజీకి రానంటాడు. ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ 10 కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో, అరే జరా మమ్మల్ని చూడరా బాబు, నీ అన్నీ కూడా దృష్టి అంతా కూడా ఆకాశం పైన ఉంటుంది, మమ్మల్ని ఉన్నంతకాలం అయినా సరే మమ్మల్ని కేర్ చేయరా, మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి బతిమాలుకున్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్. కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకానొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు. మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో, చక్కగా జేబులో మందుబాటులు పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక 30 సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చామండి. మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మందుబాటులు జేబులో పెట్టుకొని అక్కడే గడగడగడగడ రాత ఆగేసి అక్కడ పక్కన బాస్కెట్లో పడేసాడు. ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు. డేట్ అడిగితే డేట్ ఇచ్చారు జడ్జి గారు. ఇవన్నీ ఎందుకు వల్ల జరుగుతాయంటే మహాలయ అమావాస్య ఎఫెక్ట్. కాబట్టి కొన్ని రాశుల వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమావాస్య తర్వాత పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు. అలాగే మీరు పూర్వజన్మల్లో వాడేసుకొని అమ్మాయిల్ని పాడు చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాశుల వారికి రావడం జరుగుతుంది. అలాగే మరి ఎవరో ఒక వాళ్ళ రూపంలో తగలడం, వీళ్ళని మరి వీళ్ళందరి సరే వీళ్ళందరినీ తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరు ముసలి వాళ్ళని చూడలేదు, తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు, ఇవన్నీ పోతాయా ఊరికనే పాపాలు? తల్లిదండ్రులు ఎంత చిన్నారు, అల్లారు ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు, అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలోళ్ళు అంటే అసహ్యమా? ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజులు పనికిరావా?
అవన్నీ చూస్తాయి మీకు. ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు. ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది. నేను శాస్త్ర ప్రకారం, జ్యోతిష శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం, ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ, రాషనలిస్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, నాసా రిపోర్ట్స్ ని, మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు. కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా. ఇందులో ఎగ్జంప్షన్ లేవు. పక్షవాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి, వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీని బట్టి. అంత మహాక్రూరమైనటువంటి, మహాఘోరమైనటువంటి, మహాప్రబలమైనటువంటి అమావాస్య ఈ 2024 మహాలయ అమావాస్య. డేటా తర్వాత తీసుకోండి, సర్వే చేసుకోండి. మీరు ఎంత మంది జనం ఉన్నారు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు నాకు చెప్పే ముందు జ్యోతిష ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెల ఇస్తున్నాను. కాస్తైనా సిగ్గు శరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు. వెలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిషాల తర్వాత చెప్తురు కానీ, వెలాసిటీ ఆఫ్ మూన్ ఎంత? 2/3/4 ఉందనుకో. ఈ రెండు దేనిని, దీని 2 యూనిట్ ఏంటి, ఈ 4 యూనిట్ ఏంటి, 3 యూనిట్ ఏంటి, ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్. ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే వెలాసిటీని మనం కొలుస్తామని తెలుసు. బట్ వాట్ ఈస్ దిస్? కమ్ అవుట్ ఆల్ సైంటిస్టులు. మేము చాలా చదువుకున్నాం, మేము ఎంఎస్ఎల్ చేసాం ఇంజనీరింగ్ లో, ఆస్ట్రేలియాలో, లండన్ లో ఎంఎస్ లో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, ఆల్ ద ప్రొఫెసర్స్. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎమ్ పోజింగ్ యూ ఎ క్వశ్చన్. మీరందరూ రండి సమాధానాలతో. తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి. కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాశుల వారీగా మనం చూద్దాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి టైం బాగుందిరా నాయన అంటే, నాకు ఏం బాగుందండి, నాకు ఏం డబ్బులు వస్తున్నాయండి, నాకు ఉద్యోగం రావట్లేదండి. దుప్పటి కప్పుకొని పడుకో, వస్తాయి మీకు జాబులు. 3 సంవత్సరాల నుంచి అప్లై చేయట్లేదు జాబులు కన్యారాశి వాళ్ళు చాలా మంది. నా పిల్లలకి సీట్ కావాలండి, స్కూల్ నీ ఇంటి పక్కన ఉండాలా సీటు. ఆడే కోట్లు కట్టినోడు నీ ఇంటి పక్కన కడతాడు వచ్చి. నువ్వు ఆడి స్కూల్కి ఎక్కడుందో సీట్ అక్కడ అప్లై చేసుకుని ఆడింటికి అద్దెకి వెళ్ళడం కాదు. మళ్ళీ నువ్వేమో భర్తతో గొడవలు రారా ఇంటర్వ్యూకి, షెడ్యూల్ అయింది ప్రోగ్రామ్ అంటేనేమో ప్రిన్సిపాల్ దగ్గరికి భర్త రాడా టైంకి. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళ బతుకులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి బ్రహ్మాండంగా ఆ సంపాదన అనేటటువంటి శక్తి బాగా పెరుగుతుంది. చాలా అత్యద్భుతంగా మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ ఇక చెక్కు చెదరదనమాట. బ్యూటిఫుల్, ఇంకా మీకు తిరుగులేదు ఇక. కాబట్టి మీరే మేధావులు. ఇక్కడ రైతులు పంట పండిస్తారు, పెళ్ళాల చేత తన్నులు తింటారనే విధంగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని సరిగ్గైనటువంటి రైతు పండించినాడు కరెక్ట్గా కస్టమర్కి ఇవ్వాలి కదా. నువ్వు మధ్యలో బ్రోకర్ గారిని వాళ్ళని నమ్ముకొని మరి రైతు అసలే మా అమాయకుడు, నువ్వు ఎలా ఉండాలా? మరి రైతు బజార్కి వాటికి పంపడం ఇలాంటివన్నీ చేయలేకపోతారనమాట ఈ రైతులు. అండ్ ఆక్వా తర్వాత ఇవన్నీ కూడా మనం బిజినెస్లు, ఫర్టిలైజర్స్, ఎరువులు ఇలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మరి ఎవరి పరిస్థితి బాగుంటుందంటే చిట్టి పాటల వ్యాపారం, ప్యాకాట్ వ్యాపారం, బంగారు వ్యాపారం, స్వీట్ షాప్ వ్యాపారం, ఉప్పు చేపల వ్యాపారం, ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అసలే చాదస్తం, కోపం ఇవన్నీ కూడా ఈ నెలలో మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెల దివ్యంగా ఉంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగిపోతాయి అన్నమాట మీ అందరికీ కూడా. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే, ఏం చేయాలా, ఇది అసలే పితృపక్షాలు, అసలే మీకు లగ్నంలో కేతు ఉన్నాడు, మీరు మీ అమ్మ మీ నాన్నలు చచ్చిపోయిన వాళ్ళకో మీ తాతలకో పెట్టుకోలేదనుకోండి, వచ్చేది మహాలయ అమావాస్య, వాళ్ళు దెయ్యాలై పోతాలే మిమ్మల్ని పట్టుకుంటారు, సన్నగా అయిపోతారు. మీరు గానగాపురంలో ఇప్పుడు వచ్చే బ్యాచ్లు అందరూ వాళ్ళే అనమాట. ఏమంటే మాకు చేతబడులు అయిపోయినాయండి, మాకు దెయ్యాలు పట్టుకున్నాయండి, నాలో 3 దెయ్యాలు ఉన్నాయండి, 2 మగ దెయ్యాలండి, 1 ఆడ దెయ్యం అండి. ఏమండి
పెళ్లి పేరు ఎత్తకూడదండి, నేను ఆ మగదెయ్యానికి ఇరిటేషన్ వచ్చేసి నా మీద రివర్స్ అయిపోతుందండి, దిల్సుఖ్ నగర్లో ఒక కోయోడు చెప్పాడండి, ఒక జ్యోతిష్కుడు చెప్పాడండి, ఇలాంటి పరిస్థితి మీద అయిపోద్ది. తర్వాత దెయ్యాలు ఉన్నాయో లేవో ఆ జ్యోతిష్కుడు మీరు తేల్చుకోండి. జరగబోయేది మాత్రం కన్యా రాశిలో లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఇదే. భూత ప్రేతాత్మల వల్ల మీరు పీడింపబడతారు. అసలే ఇది మహాలయ అమావాస్య. బ్రాహ్మణులకి మీరేమో సోనామసూరి బియ్యం, బ్రాహ్మణికి దానమేమో రేషన్ బియ్యం. ఏమ్మా మీకేమో పితృదేవతలు వచ్చి పిల్లల్నిచ్చే అలా కోట్లనిచ్చే అలా మనం మాత్రం పేదోడికి రూపాయి ఇమ్మో, పంతులకి జాతకం చెప్పినోడికి 10 రూపాయలు ఇమ్మో. ఈ రకంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందమ్మా? కాబట్టి చాలా జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు చేసుకోండి. అసలే పితృపక్షాలు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఇది వచ్చింది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే నమస్తే జగదేక మాత. ఈ మంత్రంతో చాలా జాగ్రత్తగా ఈ పద్యంతో చదువుకోండి. కేవలం పండితులకే అవసరం లేదమ్మా, మీరు కూడా మహాపండితులు అయిపోవచ్చు. ఆల్రెడీ పండితులు అయిపోయారు మీరు. మేము చెప్పింది ఏమి వినడం లేదు, అంతా మీకు నాలెడ్జ్ వచ్చేసింది. నాకు వచ్చే కాల్స్ కన్యారాశి వాళ్ళు ఏమంటారంటే, గురుగారు నాది కన్యారాశి అండి, తులా లగ్నం అండి, నాది చిత్తా నక్షత్రం అండి, నా జాతకం చెప్పేసేయండి, డేట్ ఆఫ్ బర్త్ చేసుకోండి. మీరు ఎవ్వడరా నువ్వు? ఇది మామూలు ఏం పిలక పట్టుకున్న పంతుల జ్యోతిష్యం అనుకుంటున్నావా, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ప్రొఫెసర్ని నేను, నువ్వు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాసేసుకోండి అని చెప్తావా? వాట్సాప్ లో పెట్టాలి, ప్రొసీజర్ ఉంటుంది. ఈ రోజు ఊపు వచ్చేసి వీడియో వచ్చేసి సార్తో ఎలాగో మాట్లాడాలా. నెంబర్ ఎందుకు పెడతాం? మీకు ఉపయోగపడడానికి. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదమ్మా. డబ్బులు ఎవడు అడిగాడు మిమ్మల్ని? డబ్బులు కాదు అక్కడ, డిసిప్లిన్. అదే డిసిప్లిన్ ని ఈ కన్యారాశి వాడికి శని భగవానుడు చూపిస్తాడు, నేర్పిస్తాడు. నేర్చుకోకపోతే ఇప్పుడు నేను ఇస్తున్నాను కోటింగ్ కదా, అదే విధంగా శనీశ్వరుడు కూడా బెల్ట్ తీసేస్తాడు అనమాట. కాబట్టి ఈ రకంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమార్చన చేసుకోండి. చక్కగా ఆ జగజ్జనని అయిన పార్వతీమాత యొక్క ఆశీస్సులతో మీరంతా కూడా వృద్ధిలోకి రండి. శుభమస్తు.